గ్రంథాలయ వారోత్సవాలండి 14వ తారీఖు నుంచి మొదలయ్యాయి. తర్వాత 20 వరకు ఉంటాయని. ఈ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి సంవత్సరం నవంబర్ 14 మొదలవుతాయి. 2 విశేషాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, అయ్యంకి వెంకటరమణయ్య గారు, అంతకుముందు పాతూరు నాగభూషణం గారు, వీరి ముగ్గురి గ్రంథాలయోద్యమ అవిరళ్ల కృషి వల్లే ఈ గ్రంథాలయ వారోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఒక విశేషం అయితే తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి, వారికి పిల్లలంటే ఇష్టం, పుస్తకాలంటే చాలా ఇష్టం. రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన పోయమ్స్లో మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అనే వాక్యాలు రెండు ఆయనకి చాలా ఇష్టమైన వాక్యాలు, చాలా ఇన్స్పైరింగ్ వాక్యాలుగా చెప్పుకుంటూ వాటిని ఫ్రేమ్ కట్టి తన టేబుల్ మీద పెట్టుకునేవారు. పుస్తకాలు చాలా చదివేవారు. డిస్కవర్ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే అద్భుతమైన పుస్తకాలు రాశారు. ఆయన మీద ఒక ఆంగ్లేట్ చేసిన వ్యాఖ్య ఏమిటంటే, నెహ్రూ గనక రాజకీయాల్లో రానట్లయినట్టయితే ఆయనకు భారతదేశానికి ఒక షేక్స్పియర్ వచ్చి ఉండేవాడని. ఈ గ్రంథాలయ వారోత్సవాలు ఎందుకు జరుపుకోవాలని? గ్రంథాలయాలంటే సరస్వతి నిలయాలంటున్నాం మనం. జాతి సంపద గ్రంథాలయాలు, విజ్ఞానం, అన్ని రంగాలకు సంబంధించిన విజ్ఞానాన్ని పుస్తకాలలో నిమిడ్చి వాటిని దానికి మందిరం ఏర్పాటు చేసి సరస్వతి మందిరాలు అనేవాళ్ళం. ఇక్కడికి ఎంతోమంది పెద్దలందరూ, చాలా పెద్ద వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ రోజున ఈ బుక్స్ చదువుకుంటుంటున్నాం మనం. అయితే ఇక్కడ గ్రంథాలయాలు ఏర్పడటానికి, ఇంత కృషి జరగటానికి ఎందరో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. వాటి ఫలితమే ఈ రోజున ఈ పుస్తకాలను. సరే, చివరికి ఇప్పుడు ప్రస్తుతం ఈ యుగంలో ఉన్నప్పుడు మనం డిజిటల్ వరల్డ్లో ఉన్నాం. పుస్తకాలు చాలా వరకు డిజిటల్ ఫామ్లో కూడా లభ్యం అవుతున్నాయి. ఇక్కడ ఈ గ్రంథాలయ వారోత్సవం సందర్భంగా 14వ తారీఖు మన కాకాని భవన్లో ఉన్న ట్యాగూర్ లైబ్రరీలో ఈ వారోత్సవాలు ప్రారంభమైనాయి. ఇవాళ గ్రంథాలయ నిర్మాతలైన అయ్యంకి వెంకటరమణయ్య గారు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, తర్వాత పాతూరు నాగభూషణం గారి గురించి ప్రముఖులు మాట్లాడుతున్నారు. రండి, గ్రంథాలయాల్లోకి రండి, చదవండి, చదివించండి అందరి చేత. ధన్యవాదాలు.